రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో బిగ్ టీవీ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సిరిసిల్ల పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన హెల్త్ క్యాంప్కు 500 మందికి పైగా గ్రామీణులు వచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఒకే దగ్గర బీపీ, మధుమేహం, కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు సైతం ఉచితంగా అందించారు. మెగా హెల్త్ క్యాంపుని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్లతో కలిసి ప్రారంభించారు. మీడియా సంస్థలు నిత్యం బ్రేకింగ్, రేటింగ్ అంటూ ఉరుకులు పరుగులు పెట్టే ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోగాలు విస్తరించే వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని బిగ్ టీవీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కరీంనగర్ రెనే హాస్పిటల్, అశ్విని ఆసుపత్రి ప్రభుత్వ సిబ్బందితో కలిసి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సిరిసిల్ల డిఎంహెచ్ఓ వసంతరావు ఆరోగ్య సిబ్బందిని అలర్ట్ చేసి ప్రభుత్వం తరపున మానాల్లో వైద్య సేవలు అందించేలా కృషి చేశారు. రోగులకు రుద్రంగి పోలీసులు పులిహోర పంపిణీ చేశారు. మానాల్లో మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వార్తల ప్రచారంతో పాటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి బిగ్ టీవీ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనము ఇక్కడ పోలీస్ శాఖ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్నాం. కార్యక్రమం ముఖ్య అతిథిగా మనకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఈ రోజు లోపల వార్తా రంగం లోపల టీవీ బిజీ ఉంది, కానీ బిగ్ టీవీ ఒక అడుగు ముందుకేసి ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. నేట చూస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసు గారి సౌజన్యంతో పాటు బిగ్ టీవీ కూడా ఇందులో పాల్గొనడం అంటే బిగ్ టీవీ కేవలం వార్తా కథనాలను ప్రపంచ నలుమూలలు ఎక్కడ ఏం జరుగుతున్నా క్షణాల్లోనే ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంతో పాటు సామాజిక బాధ్యతగా భావించి ఇలాంటి హెల్త్ క్యాంపులలో కూడా ప్రత్యేక దృష్టిని పెట్టి ఈ కార్యక్రమాలని అమలు చేయడానికి ముందుకు రావడం బిగ్ టీవీకి నేను ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. బిగ్ టీవీ యజమానానికి కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా భావించేటువంటి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ముందుకు వచ్చి ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందుతుందో కూడా చూసి నిజాలు నిర్భయంగా తెలియపేటువంటి విధంగా ఈరోజు మరి ఫోర్త్ ఎస్టేట్గా భావించేటువంటి ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉండాలి. మరి ఈరోజు మరో అడుగు ముందుకు వేసి మేము సైతమని గ్రామీణ ప్రాంతాలు, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక ప్రాంతంలో తప్పనిసరిగా బిగ్ టీవీ ఈరోజు హెల్త్ క్యాంపులు ఏర్పడేసి ప్రజల ఆరోగ్యం పైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం, ప్రజలకు అక్కడికక్కడ మందులు ఇచ్చే కార్యక్రమం చేయడం అభినందనీయం. మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ వారితో కలిపి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమంలో బిగ్ టీవీ పాల్గొనడం ఆనందదాయకం. ఈ సందర్భంగా బిగ్ టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇలాంటి సామాజిక రుగ్మత రూపుమాపే కార్యక్రమాలు కానీ, సాంఘిక దురాచార రూపుమాపే కార్యక్రమాలు, ఇలాంటి సేవాభావంతో మరిన్ని కార్యక్రమాలు బిగ్ టీవీ ద్వారా అనేక ప్రాంతాల్లో చేస్తూ ప్రేక్షకుల ఆదర అభిమాన చూడాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాను. ఈరోజు మనం మనాలలో రుద్రంగి మండల్లో ఒక మెడికల్ హెల్త్ క్యాంప్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము. దానిలో దాదాపు 400-500 మెంబర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చారు. వీళ్ళకి మనం ఆరోగ్యం మంచిగా ఉండాలి, అదే మనం ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాము. ఇక్కడ తర్వాత ఎవరెవరు దానికి మళ్ళీ రెఫరల్ ఏమైనా ఉంటే అది కూడా మనం పోలీస్ సైడ్ నుండి ఏమైనా బస్ పెట్టి లేకపోతే కలెక్టర్ సార్తో మాట్లాడి, డిఎంహెచ్ఓతో మాట్లాడి వాళ్ళకి కూడా రెఫర్ చేసి లాస్ట్ ఫైనల్ వాళ్ళు అన్నీ అయిపోయిన వరకు చూసుకుంటాం. ఈరోజు మానాల్ అనే గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంతో, అదేవిధంగా అందరూ ఇక్కడ భోజనం చేసుకోవాలి, స్టేజ్ వెనుకాల భోజనం చేసేయండి. అదేవిధంగా అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట, స్టేజ్ వెనుకాల రెనీ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో ఈరోజు ఒక పెద్ద బిగ్ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఆది శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ విప్ గారు వచ్చారు, దీన్ని ఇనాగరేట్ చేశారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సందీప్ కుమార్ ఝా గారు అండ్ అఖిల్ మహాజన్ ఎస్పీ గారు కూడా వచ్చారు. అండ్ అదేవిధంగా ఏఎస్పీ మేడం కూడాను హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం, ఈ క్యాంపులో మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, 10 డిపార్ట్మెంట్లుగా డివైడ్ చేయడం జరిగింది. జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు, జనరల్ సర్జరీ డిపార్ట్మెంటు, ఆర్థోపెడీ డిపార్ట్మెంటు, ఐ విభాగము, గైనకాలజీ విభాగము, పీడియాట్రిక్ విభాగము, అలాగే డయాగ్నోస్టిక్స్ మొత్తం ఈ సీజనల్ డిసీజ్ దృష్టిలో పెట్టుకొని ఫీవర్ ప్రొఫైల్ మొత్తం అంతా చేయడం జరుగుతుంది. సో గైనకాలజీ విభాగంలో కూడాను స్త్రీలకి ప్రత్యేక వైద్య నిపుణులు కూడా వచ్చారు. చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకి ఏంటంటే ఎవరు కూడాను మేము ఒకటే గవర్నమెంట్ నుండి, నేను ఒక డిఎంహెచ్ఓగా నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క సదుపాయం మనకి గవర్నమెంట్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రతి ఒక్కరికి కూడాను
డెలివరీ సిరిసిల్ల అయితేనేమి వేములవాడ అయితేనేమి నార్మల్ డెలివరీ చేసేసి ఒకవేళ అవసరమైతే సిజేరియన్ ఆపరేషన్స్ కూడా బయట పైసలు వెచ్చించకుండా గవర్నమెంట్లో వాళ్ళకి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. థ్యాంక్ యూ ఫర్ ద బిగ్ టీవీ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్. జ్వరం వస్తుంది సార్ 3 రోజులే, దగ్గు జ్వరము సర్ది వశపడతలేదు. అయితే గోళీలు ఇచ్చిర్రు సార్ ఇక్కడ హాస్పిటల్. ఇలా అస్మిని అట ఎల్లారిపేట నుండి ఇచ్చిర్రు సార్, టాబ్లెట్ వేసిర్రు, తీసుకొని పోతున్నా. జ్వరం బాగా వస్తుంది సార్, వశపడతలేదు సార్. అంతే సార్. ఏమంతే మందికి ఇప్పుడు టాబ్లెట్ వేసుకోలే కదా సార్, వేసుకోలే. తొట్ల కొమరయ్య, నేను పెద్ద ఎత్తున క్యాంప్ వేసిండ్రు. మన హెల్త్ క్యాంపు పోలీసు వాళ్ళు కానీ ఆదిశీర్ అన్న కానీ చాలామంది వచ్చారు. చాలా బ్రహ్మాండంగా ఈ టీవీ వాళ్ళు పత్రిక వాళ్ళు చాలామంది వచ్చారు. పెద్ద ఎత్తున్నే చాలామంది మంచిగా చూపించుకుంటారు. గోళీలు ఇచ్చారు, చూపించుకుంటారు. బాగా చాలామంది పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరయ్యారు. మంచిగానే చెప్తారు. సంతోషంగా ఉన్నాము అందరం బరాబరి. చాలా పెద్ద ఎత్తున క్యాంప్ వేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున మంచిగా పెంచుకుంటారు చాలామంది. థ్యాంక్ యూ. అయితే మాకు కూడా పెద్ద ఎత్తున మీద జరిగింది. ఆది శ్రీనివాస్ వచ్చాడు, కలెక్టర్ వీళ్ళందరూ వచ్చారు. మాకు సంతోషంగా ఉన్నది. అన్ని మందులు ఇచ్చిన వాళ్ళు మందులు ఇస్తున్నారు, చూపించుకుంటున్నారు, ఇసుకోవాలా. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితం ఇటు ప్రభుత్వ విప్ ఎస్పీ గారు, తర్వాత కలెక్టర్ గారు ఇక్కడ మానాల లోపల క్యాంప్ ఏర్పాటు చేశారు. దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి జనాలు తరలి వచ్చి ఆరోగ్య సమస్యల నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా హెల్త్ క్యాంపుకు తరలి వచ్చి వైద్య పరీక్షలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బిగ్ టీవీ చేపట్టినటువంటి హెల్త్ క్యాంపుకు పెద్ద స్పందన ప్రజల నుంచి వచ్చింది. అదేవిధంగా పోలీసు బిగ్ టీవీ కలిసి సంయుక్తంగా చేపట్టడం అభినందనీయం అని చెప్పి అయితే కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, మానాల నుండి.